రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న తమిళనాడులో జరిగినటువంటి సంఘటన కలిచివేస్తాను. ఓ మురుగన్ భక్తుడు ఆత్మాహుతి చేసుకున్నాడు. స్వయంగా మంటలు పెట్టుకొని చనిపోయాడు, కాలిపోయాడు. ఏంటి పరిస్థితి? తమిళనాడు మెజారిటీ హిందువులు 85% పైగా ఉంటారు. అధికారిక గణాంకాలు నిజానికి అంతమంది లేరు. 70% పైగా ఉంటారు. ఎందుకంటే 17-18 మంది క్రిస్టియన్ జనాభా ఉంటుంది. 10% ముస్లిమ్స్ అనుకున్న మిగతా వాళ్ళే హిందువులు. అయితే 70% పైగా అయినా మెజారిటీయే కదా, ఓవర్వెల్లింగ్ మెజారిటీ. కానీ రెండో తరగతి పౌరులుగా తమిళనాడులో హిందువులు బతుకుతున్నారు. ఒకవైపు హిందూ బ్యాషింగ్ ఎవ్రీ డే, డిఎంకే ప్రభుత్వం, ద్రవిడవాదులు హిందూ బ్యాషింగ్ చేస్తూనే ఉంటారు. హిందూ దేవుళ్ళను దూషిస్తారు, హిందూయిజాన్ని దూషిస్తారు. అసలు అక్కడ దేవాదాయ శాఖ ఉంది, హెచ్ఆర్ఎన్సిఈ అంటారు. ఆ దేవాదాయ శాఖ హిందూ వ్యతిరేక శాఖ. కరెక్ట్గా చెప్పాలంటే అది హిందూ వ్యతిరేక శాఖ. ఆచారాల్లో జోక్యం చేసుకుంటారు. వాళ్ళకి సంబంధం లేదు, అది అడ్మినిస్ట్రేషన్ వరకే చూడాలా. వాళ్ళు ఎటువంటి ఆచారాలు పాటించాలి గుడిలో కూడా వీళ్ళే చెప్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, హిందువులు కావచ్చు, ఇంకొకరు కూడా ఉండొచ్చు. అదేమంటే ఇది సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తారు. సరే, నిధులు మళ్ళిస్తారు. ఒకటి కాదండి, అసలు ఎప్పుడన్నా మనకి ఓరట్ అంటూ దొరుకుతుందంటే ఆ ఓరట్ అనేది న్యాయస్థానాల్లో వస్తూ ఉండేది. అదే కొంత రిలీఫ్. ఇప్పుడు అది కూడా పోయింది. న్యాయస్థాన తీర్పుకు దిక్కులేదు అక్కడ. ప్రభుత్వం ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలం కదా, న్యాయ వ్యవస్థ స్వతంత్రత కదా. వాళ్ళు చెప్పినటువంటి, అట్లానే పార్లమెంటు శాసనసభ చేసిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. కానీ ఎగ్జిక్యూటివ్ మోస్ట్ పవర్ఫుల్ అయిపోయింది. జడ్జి ఇచ్చిన తీర్పుకు దిక్కు లేకపోతే ఇంకా ఎలా, నాకు అర్థం కాదు. నేను టీవీలో ఒక ఆయన చక్కగా చెప్పారు, రేపొద్దున జడ్జి ఒక వ్యక్తి నేరం చేశాడు, అరెస్ట్ చేయమంటారు. ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతే అప్పుడు దానికి పర్యవసానం ఏంటి? ఇది అటువంటిదే కదా, అటువంటిదే కదా. అదేమంటే ఏం ఆర్గ్యూ చేస్తున్నారండి? అదేమంటే జడ్జి మీద అభిశంసన తీర్మానం పార్లమెంట్లో పెడతారా? దానికి ప్రతిపక్షాలన్నీ మద్దతు. ప్రియాంక గాంధీ వాద్రా స్వయంగా లోక్సభ స్పీకర్ ముందు అటెండ్ అయ్యి దాన్ని తీసుకోమని చెప్తుంది. ఎక్కడికి వెళ్తుంది అసలు? అరే, రెండో వైపు ఏంటి? అసలు డివిజన్ బెంచ్లో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది దేవాదాయ శాఖ. ఏమని తెలుసా? అసలు అది దీపస్తంభం అని ఏంటి రుజువు? అది ఆర్కియలాజికల్ సర్వే స్టోన్ కావచ్చు, జైన మత స్టోన్ కూడా కావచ్చుట. సరే, వాటికి ఆధారాలు ఇచ్చిందంటే ఆధారాలు ఇవ్వలేదు. అదే మరి కోర్టు తీర్పునేమో ఉల్లంఘిస్తుంది. కోర్టు జడ్జికి వ్యతిరేకంగానేమో తొలగించమని పార్లమెంట్లో నోటీస్ ఇచ్చింది స్పీకర్కి. అది ఎక్కడ? దీంతో పాటు వక్ఫ్ బోర్డు ఇంతవరకు లేదు. ఈ వివాదంలో వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవటం లేదు. అటువంటిది వక్ఫ్ బోర్డు అసలు అది మా స్థలం అని చెప్పి క్లెయిమ్ చేసింది. నా ఉద్దేశం ప్రభుత్వమే చేయించుంటుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం దేనికైనా వెళ్తుంది, ఏ స్థాయికైనా దిగజారుతుంది. ఎందుకు చూస్తున్నాం కదా, వాళ్ళు రెగ్యులర్గా మంత్రులు, నాయకులు ఆ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు, డెంగ్యూ అని ఒకరు, మలేరియా అని ఒకరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకో మతం మీద మాట్లాడితే ఆ మతస్థులు ఊరుకుంటారా? ఏమనాలి దీన్ని? ఈ పరిస్థితి ఏమిటి? ఒకనాడు అన్నామలై చెప్పాడు, ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళది. ఒకవేళ హేతుబద్ధంగా పెరియార్ వాదన దేవుడు లేడని చెప్పుకోండి, దాంట్లో తప్పులేదు. కానీ నువ్వు శ్రీరంగం భక్తులకి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరంగ దేవాలయం గేటు ముందు
పెరియార్ విగ్రహం బట్టి దేవుణ్ణి పూజించేవాడు బుద్ధి తక్కువవాడు మూర్ఖుడు అని చెప్పి రాసి ఆయన సూక్తులు పెడితే ఏమనాలండి? ఇదేమి ప్రభుత్వం అండి? నాకు అర్థం కాదు. తమిళనాడులో అందుకనే అంటుంది, అసలు తమిళనాడు అసలు దారుణం అన్నమాట. ఒక మసీదు ముందు పెట్టగలరా? అక్కడ కూడా దేవుడిని నమ్ముతారు కదా. చర్చి ముందు పెట్టగలరా ఈ విగ్రహం? పెరియార్ విగ్రహం కేవలం హిందూ దేవుళ్ళ ముందే పెడతాడు. అది మిగతా మతాల ముందు పెట్టరు. నేను పెట్టమని వాదించట్లేదు. ఈ సెలెక్టివ్ అవుట్రేజ్ అనేది తప్పని చెప్తున్నా. సెలెక్టివ్ సెక్యులరిజం, సెలెక్టివ్ ఓవర్ ఎంథూజియాజం అనేది తప్పని చెప్తున్నా. మీ ఇష్టంతో మీరు ప్రచారం చేసుకోండి. ఆయన అన్నామలై బాగా చెప్పాడు, పబ్లిక్ ప్లేస్లో స్టాచ్యూస్ పెట్టుకోవచ్చు, దేవాలయం ముందు స్టాచ్యూ ఏంటి? ఇవాళ ఇటువంటిదేనండి. ఈ పూర్ణచంద్రన్ యొక్క ఆవేదన చూస్తే ఆయన ఆడియో వాయిస్లు రికార్డ్ అయినాయి, వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడు ఈ ఆత్మాహుతిని చేసుకునే ముందు. ఏంటంటే, నా దేవుడికి నేను కార్తీక దీప నైవేద్యం పెట్టుకునే పరిస్థితి లేదు, కోర్టు తీర్పులు ఇచ్చినా అమలు చేసే పరిస్థితి లేదు, అసలు ప్రభుత్వం అమలు చేయదు. పెరియార్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చేమో ఆయనకి పెద్ద ప్రచారం కల్పిస్తారు. నేను పూర్తిగా ఆవేదన చెందానని చెప్పి ఆడియోలు పంపించి ఆయన ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇంకో ఏ మతానికి సంబంధించిందైనా ఇటువంటిది జరుగుంటే ఓ పెద్ద ఉద్రిక్త వాతావరణం వచ్చేది. సరే, తమిళనాడులో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతూ ఉంది. అసలు టీవీ డిబేట్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉందండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదంతా బీజేపీ చెడగొడుతుందని అంటున్నాడు. ఇందులో బీజేపీ చెడగొట్టడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు వాళ్ళు కార్తీక దీప నైవేద్యం కొండ మీద విజిబుల్గా కనపడేటట్టు పెట్టుకోవాలనేది ముఖ్యంగా తమిళనాట. చాలామందికి తెలుసలేదు, కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని చూడాలని దేవాలయాల దగ్గర కోరుకుంటారు. అన్ని చోట్ల కన్నా తమిళనాడులో ప్రత్యేకం అది. అరుణాచలం అట్లనే ఉంటుంది. సో వాళ్ళు దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పిచ్చింది. ఇది వాళ్ళు మోరోవర్ అది వివాదాస్థలం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. 2005లో దర్గానే తీర్మానం చేసింది, ఇది మా స్థలంలో కట్టెను వెలిగించినంత వరకు మాకు అభ్యంతరం లేదని తీర్మానం చేసింది. మరి 2005లో తీర్మానం చేసినప్పుడు ఇవాళ అది ఉద్రిక్త వాతావరణం ఎందుకు వస్తుందండి? ఉద్రిక్త వాతావరణం ఇది అసలు మత సమస్య కాదండి, న్యాయ సమస్య. మాకు న్యాయం కావాలని కోర్టుకు వెళ్తే తీర్పిస్తే కోర్టు దాన్ని అమలు చేయలేదు కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు ఏదైనా వస్తే ప్రతివాదులు హిందువులు ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేయాలి. ఏంటి, తీర్పు అమలు కాలేదని. అవతల వాళ్ళకి దీంట్లో చేయటానికి ఏముంది? అసలు ఏమి లేదు, ఏం మతానికని వ్యతిరేకం కాదు కదా. డిఎంకేనే నిజం చెప్పాలంటే ఘర్షణ వాతావరణాన్ని రెచ్చగొడుతుంది డిఎంకే. అసలు ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని పెంపొందిస్తుంది డిఎంకే. మరి ఇది ఇట్లా ఉంటే మరి మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయండి? ఏం చేస్తున్నాయి? అనకూడదు. అన్నా డిఎంకే బీజేపీతో పాటు పొత్తులో ఉంది. ఎవరో కింద నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే ఈరోజు వరకు ఎడపడి పళనిస్వామి తీర్పుని అమలు చేయాల్సిందే అనే మాట చెప్పలే. తప్పు కాదా? ప్రతి వాళ్ళు ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎందుకంటే హిందువులు కాబట్టి. టీవీకే ఇటీవల ఈ రోడ్లో మీటింగ్ కూడా పెట్టాడు, పెద్ద మీటింగు. అసలు దీని మీద సైలెన్స్, చెప్పదలుచుకోవట్ల, సేఫ్ గేమ్. మరి ఇంకా ఈ కోర్టు తీర్పుకి అర్థమేంటి? దేవాదాయ శాఖే వెళ్ళి మాది కాదు అది, జైలు కావచ్చు, ఆర్కియాలజికల్ స్టోన్ కావచ్చు అని చెప్పటం, వక్ఫ్ బోర్డుని రెచ్చగొట్టి వాళ్ళ చేత కూడా పిటిషన్ వేయించడం చూస్తూ ఉన్న తర్వాత అసలు తమిళనాడులో హిందువుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. కనీసం ఈ ఎన్నికల్లో అయినా సరే డిఎంకేని ఇంటికి కనుక పంపించకపోయేటట్టయితే పేరుకు మెజారిటీ హిందువులు, కానీ ఏ పాకిస్తాన్ లాగో బంగ్లాదేశ్ లాగో భయంగా బతకాల్సినటువంటి పరిస్థితుల్లో హిందువులు ఉన్నారనేది వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.